అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను ప్రకాష్. మనం ఇప్పటివరకు కూడా ఎన్నో సాహసాలు చూసాం. ప్రధానంగా మనకి సాహస యాత్రలు అంటే ప్రధానంగా మన భూమి మీద, గాల్లో కూడా సాహస యాత్రలు, అలాగే పర్వతాలు అవరోధించి ఎన్నో సాహసాలు చేయడం, మొత్తం అన్ని కూడా సరికొత్త రికార్డులు సృష్టించడం ఇప్పటివరకు కూడా చూస్తుంటాం. కానీ ఈ యొక్క సప్త సముద్రాలు ఈదడం అని మనం సాధారణంగా వింటుంటాం ఈ పదాన్ని. కానీ సముద్రాలనే వీదుతూ 5 వయసులో సముద్రాలలో ఈ యొక్క స్విమ్మింగ్ చేస్తూ ఔరా అనిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇప్పుడైతే తాజాగా అయితే మనకి వెలుగులో వచ్చింది. గతంలో ఎన్నో సాహసాలు సముద్రంలో ఈది సాహసాలు చేసినటువంటి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి సోమలకోట చెందినటువంటి గోలీ శ్యామల అనే మహిళ 5 వయసులో తమంతా స్విమ్మింగ్ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఆమె స్వస్థలం సోమలకోట అయినప్పటికీ హైదరాబాద్లో స్థిరపడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క తాజాగా చూసుకుంటే విశాఖపట్నం నుంచి కాకినాడ సముద్ర మార్గాన్ని అయితే స్విమ్మింగ్ చేస్తూ కాకినాడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. 150 కిలోమీటర్లు అయితే సముద్రంలో ఈదుతూ ఇక్కడ చేరేటటువంటి సరికొత్త రికార్డు అయితే సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆమె సోమలకోట చెందినటువంటి గోలీ శ్యామల గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ స్విమ్మింగ్ ఈ విధంగా నేర్చుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి, ఆమె ఎన్నాళ్ళ నుంచి దీనిపై ఆసక్తి కనపరిచారు అనేది కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. కంగ్రాట్స్. మీకు ఇటీవల ఏదో తాజాగా 150 కిలోమీటర్లు అంటే వైజాగ్ నుంచి ఇక్కడ కాకినాడ వరకు కూడా స్విమ్మింగ్ చేస్తూ ఇక్కడ చేరుకున్నారని విన్నాం. ఇప్పుడు తాజాగా చూసి మీరు అంతా కూడా ఎన్నాళ్ళ నుంచి మీరు స్విమ్మింగ్ చేస్తున్నారు, అసలు మీరు స్విమ్మింగ్ పై ఆసక్తి మీకు ఏ విధంగా వచ్చింది, అసలు ఏం చేసేవారు గతంలో? నా పేరు గోలీ శ్యామల. నాకు ఇంతకుముందు యానిమేషన్ స్టూడియో ఉండేది, జిఎస్ డిజిటల్ డ్రీమ్ డిజైనర్ ప్రైవేట్ లిమిటెడ్. 10 సంవత్సరాలు దాంట్లో నిరంతరంగా కృషి చేసి చాలా యాజ్ ఎ ప్రొడ్యూసర్, క్రియేటివ్ డైరెక్టర్ అండ్ రైటర్గా చాలా మూవీస్ అండ్ సిరీస్కి వర్క్ చేశాను, క్రియేట్ చేసాము. అండ్ మా జూనియర్లో కూడా టెలికాస్ట్ అయినాయి అవి. కానీ అనుకోకుండా ఒక 10 years రన్ చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది. సో దాన్ని చాలా డిప్రెషన్ గురవటము. అండ్ 45+ తర్వాత ఉమెన్ అందరికీ కూడా గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవి కూడా నాకు కొంచెం డిప్రెషన్కి ఒక రీజన్ అవ్వటము, హాస్పిటలైజ్డ్ అవ్వటము, ఆల్మోస్ట్ కోమా స్టేజ్. ఆ స్థితిలో నేను మైండ్ డైవర్ట్ చేసుకోవాలి, ఆ స్టేజ్ నుంచి ఫైట్ చేయాలి అన్ని ఉద్దేశంతోనే ఇంకా మైండ్ డైవర్షన్ కోసము స్విమ్మింగ్లో జాయిన్ అవ్వటం జరిగింది. ఇది 2016 అండి. 16లో ఒక చిన్న సమ్మర్ క్యాంప్లో జాయింట్ స్పోర్ట్స్లో జాయిన్ అయ్యాను. కోచ్ జాన్ సిద్దిక్ గారి ఆధ్వర్యంలో. హైదరాబాద్లో అక్కడ మీకు స్విమ్మింగ్ చేయడానికి సహకరించింది ఎవరండి? జాన్ సిద్దిక్ గారు అండి నా కోచ్. అది ఒక సమ్మర్ క్యాంపు, 32 ఉమెన్ ఉన్నారు. అప్పటి వరకు కూడా నాకు అసలు ఉమెన్ స్విమ్మింగ్ చేస్తారని, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయని కూడా సినిమాల్లో చూడటమే కానీ బయట నాకు అసలు తెలీదు. అట్లాంటిది నాలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి మొత్తం కంప్లీట్ ఈ జర్నీ ఇప్పటి వరకు ఇంతలా తీర్చిదిద్దింది మాత్రం క్రెడిట్ మొత్తము జాన్ సిద్దిక్ గారికి ఇస్తామండి. అంటే మనకు ప్రధానంగా స్విమ్మింగ్ అనేది ఒక ఎక్సర్సైజ్ కోసమో, ఒక మామూలుగా నార్మల్గా చేయడం కోసమో దాన్ని ఉపయోగిస్తారు. కానీ మీరు ఈ విధంగా సాహసం చేసి సముద్రాల వేదాలని ఇక రికార్డులు ఈ విధంగా చేయాలనే ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది? నార్మల్గా అదే స్విమ్మింగ్లో జాయిన్ అయ్యేది హెల్త్ కోసం జాయిన్ అవుతారు, లేదా వెయిట్ లాస్ కోసము. అయితే నేను జాయిన్ అయింది జస్ట్ మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి, ఒక ప్రశాంతత కోసము. ఎప్పుడైతే నాకు ఇంతకుముందు ఆక్వాఫోబియా ఉండేది, అంటే నీళ్ళు అంటే చాలా భయం ఉండేది. ఎప్పుడైతే స్విమ్మింగ్ పూల్లో మొట్టమొదటిసారి నేను దిగాను, ఆ రోజు నుంచి నీళ్లతో ఒక మంచి అనుబంధం ఏర్పడటం జరిగింది. అక్కడి నుంచి కూడా నేను ఎప్పుడైతే మనకు ఒక గోల్ ఉంటుందో ఏదైనా చేసే పని నుంచి డైవర్షన్ అనేది ఉండదు. దానికోసము కాంపిటీషన్స్కి వెళ్ళటము, మాస్టర్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి, మాస్టర్స్ కాంపిటీషన్స్కి అటెండ్ అవ్వటము అట్లా ఉండేది. మెడల్స్ వస్తూ ఉండే. లాస్ట్ 2 years మెడల్స్ వచ్చినాయి. అయితే తర్వాత ఒకరోజు నేను ఇంగ్లీష్ ఛానల్లో ఏదైనా ఒక స్విమ్మర్ గురించి ఆర్టికల్ చదవటంతో నేను కూడా చేయాలి అన్న ఆసక్తి కలిగింది. అది 2018 డిసెంబర్లో. సో అప్పుడు నాకు కూడా చేయాలనిపించినప్పుడు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నాకు ఇట్లా అంటే ఇన్ఫర్మేషన్ కోసం అడిగినప్పుడు వాళ్ళు హేళన చేయటము, నా మీద కార్టూన్స్ గ్రూప్స్లో షేర్ చేయటము, ఇదంతా చేస్తే చాలా అవమానకరంగా కామెంట్స్ చేయడంతో ఏజ్ ఇట్లాంటి బ్రహ్మానందం గారి డైలాగులు అన్నీ షేర్ చేసి నన్ను ట్యాగ్ చేసి చాలా మానసికంగా చాలా వ్యధాన్ని చెప్పాలి. బట్ ఎవరికి కూడా నేను
నేను తోపని చెప్పాలని కానీ, లేకపోతే నేను ఇది చేయగలను, చేసి నిరూపిస్తాను, ఇలాంటి సినిమా డైలాగులు అయితే ఏ రోజు చెప్పలేదు. జస్ట్ ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళాను. అవి అసలు పట్టించుకోలేదు. వాళ్ళు ఎన్ని కామెంట్స్ చేసినా జస్ట్ గ్రూప్స్ రిలీవ్ అయ్యాను. అసలు ఏం చేయాలి, ఓపెన్ వాటర్లో స్విమ్మింగ్ చేయాలంటేనే దాని మీదనే ఫోకస్ చేసి సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు రామ్ సేతు గురించి ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కనిపించింది. అప్పటి వరకు కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఏదీ లేదు రామ్ సేతుది. కాకపోతే నాకు చాలా ఇంట్రెస్టింగ్ కలిగింది ఏంటంటే, ఈ రామ్ సేతు అనేది మనకి ఒక మైథలాజికల్గా ఒక ఎమోషన్. అది శ్రీలంక టు ఇండియాకి కనెక్షన్ అది. సో రాముల వారు వారిది కట్టించారు, సీతమ్మ వారిని తీసుకురావడానికి. ఆ స్టోరీ ఉండటం వల్ల దాన్ని చేయాలని అనిపించింది. దాని గురించి నేను రామ్ సేతుని చేయటము 2021లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగిందండి. అంటే ఇప్పటి వరకు ఎన్ని సాహసాలు చేశారంటే సముద్రంలో ఈ సాహసాలు ఇప్పటి వరకు ఎన్ని చేశారంటే మొదటగా చేసింది ఇప్పుడు రామ్ సేతు నుంచి శ్రీలంక వెళ్ళారన్నారు. అప్పుడు మొదటగా మీ అనుభవం ఎలా ఉందంటే సీలో వెళ్ళడం సాహసం కాదంటే చేపలు పట్టే మా మత్స్యకారులు కావచ్చు, ఎవరైనా గజేతరాలు కాబట్టి కేవలం కొంతవరకునే చేయగలరు. కానీ సీలో ఉంటూ సీలోనే జర్నీ చేయడం అనేది అసమస్య విషయం కాదు, గజవేతలు కూడా సాధించారు. అటువంటి మొదటిసారిగా వెళ్ళినప్పుడు మీకు ఏమనిపించింది? నిజానికి అప్పటి వరకు సముద్రం అంటేనే ప్రమాదాలు అని చెప్పారు. నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు నాకు కొద్దిగా బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. అందులో షార్కులు ఉన్నాయి, వెళ్ళొద్దు, లైఫ్ రిస్క్ చేయొద్దు, ఇట్లాంటి కాల్స్ కూడా వచ్చాయి. అయినా కూడా నేను అంటే మెంటలీ ప్రిపేర్ అయిపోయి డూ ఆర్ డై చేసి చూద్దాము అన్నట్టు ప్రిపేర్ అయిపోయాను. ఇంట్లో కూడా నేను మా హస్బెండ్కి అప్పగింతలు కూడా చెప్పేసాను, బాబుని జాగ్రత్త చూసుకోండి అని. అంటే ఎమోషన్స్ అన్నీ కప్పిపుచ్చుకుంటున్నాను. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు నన్ను పంపించడం, భయపడ్డారనమాట. మా అబ్బాయికి కూడా నేను డాడీ జాగ్రత్త, మళ్ళీ నేను ఒకవేళ రావచ్చు రాలేకపోవచ్చు ఇట్లా చెప్తున్నప్పుడు ఆడు ఓకే అన్నాడు. అప్పటి వరకు ఓకే అనేసరికి అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న బాధ అంతా ఒక్కసారి బయటకు వచ్చి ఏడ్చి అది చాలా ఎమోషన్ అయిపోయిన ఆ టైంలోని. బట్ మా హస్బెండ్ మాత్రము ఏం లేదు, నువ్వు హ్యాపీగా స్విమ్మింగ్ చేసుకుని కంప్లీట్ చేసి తిరిగి వస్తావు అనేసి ఎంకరేజ్ చేశాను. సో అట్లనే రామ్ సేతు వెళ్ళినప్పుడు ఎవరికి నమ్మకం లేదు. 13 పీపుల్ ఉన్నారు బోట్లోని. ఎవరు కూడా అంటే ఫస్ట్ స్విమ్ కదా, ఏదో ఒక గంట చేసి బోట్ ఎక్కేస్తుంది అని అనుకున్నారు. బట్ కంప్లీట్ చేశాను, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఎన్ని రోజులు పెట్టిందండి మొదటగా వెళ్ళిన సాహసయాత్ర? ఎన్ని రోజులు పెట్టింది? 13 అవర్స్. మేము అంటే 5 లోపు ఈవినింగ్ 5 లోపు క్రాస్ చేసేసేయాలి. బోట్లోనే శ్రీలంక వెళ్ళాము. కానీ అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ల్యాండ్ టచ్ చేయకూడదు. ఇండియా నుంచి వెళ్ళిన ఇండియన్స్ శ్రీలంక ల్యాండ్ టచ్ చేయకూడదు. ఒకవేళ స్విమ్మర్స్ అటు నుంచి వస్తే మన ఇండియా ల్యాండ్ టచ్ చేయకూడదు. కొంత దూరంలోనే ఆపేసే కంప్లీట్ చేయాలి. సో అదేవిధంగా మాకు ఒక జెట్టి దగ్గర ప్లేస్ ఇచ్చారు. నాకు మన అప్పుడు శ్రీలంకలో ఉన్న ఇండియన్ డిఫెన్స్ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారండి. ఇండియన్ నేవీ డిఫెన్స్ అడ్వైజర్ వికాస్ సూద్ గారు చాలా బిగ్ సపోర్ట్ చేశారు. పర్మిషన్స్ వైజ్ కానీ అవన్నీ ఫస్ట్ ఆయన కూడా రిజెక్ట్ చేశారు నా అప్లికేషన్ పంపించినప్పుడు. కానీ నా స్టోరీ ఎప్పుడైతే చదివారో నా స్టోరీ పంపించాను. చదివిన తర్వాత ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి వెంటనే ఇమీడియట్గా ఏ సపోర్ట్ కావాలన్నా చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు అనమాట. సో నేను ఎప్పుడైతే ఇండియా బోర్డర్ దాటి బోట్లో ఇక్కడ క్లియర్ అయిన తర్వాత ఇండియాలో ఇమిగ్రేషన్ అవన్నీ క్లియర్ చేసుకుని ఎప్పుడైతే బోర్డర్ దాటామో శ్రీలంక నావి ఎదురొచ్చి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. అంటే నా ముందు 1952 నుంచి 2021 వరకు కూడా జస్ట్ 13 పీపుల్ మాత్రమే క్రాస్ అయ్యారు రామ్ సేతు. నా ముందు 13 మంది మాత్రమే చేశారు. సో ఆ 13 మంది కూడా గజ ఈతగాళ్ళు, చాలా పెద్ద లెజెండ్స్ అనమాట స్విమ్మింగ్లోని. ఒక లేడీ ఉన్నారు, బులా చౌదరి గారు, కలకత్తాకి చెందిన బులా చౌదరి గారు. నాకు చాలా ఇన్స్పిరేషన్ అంటే. ఐపీఎస్ ఆఫీసర్లు మాత్రం క్రాస్ చేస్తారు అప్పుడు చేసిన 13 మందిలో. నేను సాదాసీదా హిస్టరీ లేదు, ఏమీ లేదు. అలాంటిది నేను వెళ్ళేసరికి నాకు అసలు ఎవరికీ దొరకని గ్రాండ్ వెల్కము నాకు శ్రీలంక వాటర్లోకి ఎంటర్ అవగానే దొరికేసరికి నిజంగానే చెప్పలేనంత ఆనందమైన మూమెంట్ అది. సో ఆ రోజు వికాస్ సూద్ గారు మమ్మల్ని నన్ను కలవటానికి రావటము, అండ్
మళ్ళీ నెక్స్ట్ డే 4 o'clockకి స్టార్ట్ చేసాము. ఆ రోజంతా కూడా బోట్లోనే ఉన్నాము. 4 o'clockకి స్టార్ట్ చేసి స్విమ్మింగ్ స్టార్ట్ చేసి 11 o'clockకి ఫినిష్ చేయాలి. ఎందుకంటే శ్రీలంకన్ వాటర్స్లో ఉన్నప్పుడు చాలా బాగుంది వెదర్. బట్ ఇండియా బార్డర్ దాటగానే చాలా రఫ్ అయింది, చాలా టఫ్ అయింది. ఆ సిచ్యుయేషన్స్లో అంటే మధ్యలో ప్రమాదాలు అంటే ఒక స్నేక్ అయితే కాలికి టచ్ అవుతూ 2-3 సార్లు తిరిగింది అటు ఇటు, కానీ భయపడకుండా క్రాస్ చేయడం జరిగింది. ఫినిషింగ్లో చాలా మీడియాది చూసి నాకు అంతవరకు పడిన స్ట్రగుల్ అంతా నిజంగానే మర్చిపోగలిగాను. నెక్స్ట్ రెండోది ఎక్కడండి? మళ్ళీ రెండోది క్యాటలినా ఛానల్, అది అమెరికాలోనది. సెకండ్ లాక్డౌన్ ఉంది అప్పుడు. అన్నీ కూడా క్లోజ్లో ఉన్న టైంలోనే నేను నా ఒక్కదానికే ఉంది వీసా. సో వెళ్ళి ఒంటరిగా ఒక 15 days క్వారంటైన్ మెక్సికోలో ఉండి అక్కడి నుంచి అమెరికా వెళ్ళి క్యాటలినా ఐలాండ్ నుంచి లాస్ ఏంజల్స్ వరకు సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశాను. 12 hours అది నాన్ స్టాప్ స్విమ్. అది ఇప్పుడు వరకు చేసినవన్నీ నాన్ స్టాప్ స్విమ్స్. సో రామసేతు నాన్ స్టాప్, ఇది కూడా నాన్ స్టాప్ అనమాట. వీటిలో ఏంటంటే చాలా రూల్స్ ఉంటాయి. ఎక్కడ ఏది టచ్ చేయకూడదు, ఎవరిని టచ్ చేయకూడదు, ఎట్లాంటిది హోల్డ్ చేయకూడదు. సో అట్లనే ఫీడింగ్ అంతా కూడా మేము అట్లనే తీసుకోవాల్సి ఉంటుంది. వాటర్లోనే కిక్స్ చేసుకుంటూ సర్వైవ్ అవుతూ ఫినిష్ చేయాల్సి ఉంటుంది స్విమ్. అది 19 hours స్విమ్ చేశాను. సో 19 hours చేసి చాలా టఫ్ డిఫికల్ట్ అయింది. సో మధ్యలో బోట్ ఒక పెద్ద షిప్ది, కార్గో షిప్ది బ్రేక్ ఫెయిల్ అయ్యి మా వైపు దూసుకురావటము, స్విమ్మర్ని తీసేయండి అనటము. బట్ సెకండ్ ఆప్షన్గా ఫాస్ట్గా స్విమ్ చేసే ఆప్షన్ దొరికినప్పుడు ఫాస్ట్గా స్విమ్ చేసి సేఫ్ జోన్లోకి వెళ్ళటము. ఇదంతా చాలా ఒక డ్రామాటిక్గా జరిగిందని చెప్పాలి. సో సక్సెస్ఫుల్గా 19 hours స్విమ్ చేసి ఫినిష్ చేశానండి. నెక్స్ట్ లక్షద్వీప్ కూడా అప్పుడు చేశారని చెప్పేసి కూడా విన్నాం. లక్షద్వీప్ అది మొన్న 2024లోనే చేశాను. అది ఏంటంటే PM నరేంద్ర మోదీ గారు లక్షద్వీప్ని టూరిజంని క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ప్రమోట్ చేస్తూ. సో నాకు ఒక ఐడియా వచ్చింది. అంటే నేను రామసేతు చేసినప్పుడు నా ముందు 13 మంది అని చెప్పాను, కానీ ఎప్పుడైతే నేను చేశానో అందరికీ చాలా ధైర్యం వచ్చింది. సో దాంతో ఏంటంటే చాలామంది ఇప్పుడు ప్రతి సంవత్సరం 50 మంది నుంచి 100 మంది వరకు రామసేతు క్రాస్ చేస్తున్నారు వెళ్ళి. సో నేను అది ఆలోచించి అంటే ఒక అసోసియేషన్ కూడా ఫామ్ అవటం శ్రీలంకలో, ఇదంతా జరిగింది. ఇక్కడ కూడా ఒకవేళ నేను వెళ్ళి స్విమ్ చేస్తే అవేర్నెస్ పెరుగుతుంది. ఇంకా అంటే ఇప్పుడు వరకు ఎవరు చేయలేదు లక్షద్వీప్లో, అసలు స్విమ్మింగ్ మీద అవేర్నెస్ లేదు. సో నేను అప్లై చేసినప్పుడు నేను ఇట్లా స్విమ్ చేయాలనుకుంటున్నాను అని అడిగినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. కావాలి అంటే ఒక 10 kilometers అగతి టు బంగారం చేయమని చెప్పారు. సో సార్ నేను 10 kilometers డైలీ స్విమ్మింగ్ పూల్లో ప్రాక్టీస్ చేస్తాను. సో దాని గురించి లక్షద్వీప్ వరకు వచ్చి కాదు, నాకు 35+ ఏమైనా డిస్టెన్స్ ఉండేది కావాలి. సో నాకు ఈ కిల్టన్ ఐలాండ్ టు కద్మత్ ఐలాండ్ చేయాలని ఉందన్నప్పుడు వాళ్ళు ఏం రెస్పాండ్ కావాలా, ఇలా కాదని చెప్పి. అంటే వాళ్ళు ఏమన్నారంటే మీరు అరేంజ్ చేసుకోండి, మీరు చేసుకోండి, ఇంకా మమ్మల్ని అప్రోచ్ అవ్వద్దు అన్నారు. అంటే పర్మిషన్స్ సపోర్ట్ చేస్తున్నట్టే ఉన్నారు కానీ పర్మిషన్స్ ఇవ్వలేదు. సో ఇది ఇట్లా కాదు, అందరితో పర్మిషన్స్తోనూ అంతా హ్యాపీగా జరగాలి అని చెప్పి ఉద్దేశంతో నేను డైరెక్ట్గా వెళ్ళాను. అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నా. గవర్నమెంట్ సపోర్ట్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇంకంతా లాస్ట్ మూమెంట్లో అసలు వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేయడమే గ్రేట్ అనిపించింది. సో నా ఎయిము అక్కడ టూరిజం డెవలప్ అవ్వాలి, దాంట్లో నేను ఒక చిన్న పార్ట్ అవ్వాలి. సో ఆ ఉద్దేశంతోనే లక్షద్వీప్ వెళ్ళి అధికారులు కలిసినప్పుడు వాళ్ళు హ్యాపీగా, అసలు అంటే కలవటం ముందు వేరే ఉంటుంది, కలిసిన తర్వాత చాలా హ్యాపీగా వాళ్ళు యాక్సెప్ట్ చేసి అక్కడికక్కడ పర్మిషన్స్ ఇచ్చి నన్ను హెలికాప్టర్లో పంపించడం అదంతా నిజంగానే వండర్ఫుల్ మూమెంట్. అది ఎప్పుడైతే ఒక 50 kilometers అది కిల్టన్ ఐలాండ్ నుంచి కద్మత్ ఐలాండ్ వరకు కంప్లీట్ చేసిన తర్వాత అసలు సూపర్ రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా జరిగింది. సో అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను 18 hours. ఫస్ట్ స్విమ్మర్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఇప్పుడు వరకు అలా మీరు అవర్స్ లెక్క చేశారు. ఇప్పుడు చూసుకుంటే తాజాగా మనకి విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు డేస్ ప్రకారం చేశారు. అంటే రోజులు ఎన్ని రోజులు, ఇప్పుడు తాజాగా 150 kilometers, 150 kilometers కూడా ఏ విధంగా చేయగలిగారు, అసలు ఎలా సాధ్యమైందండి మీకు? అసలు నేను నార్మల్గా ఎప్పటికప్పుడు నాకు కొత్త ఛాలెంజెస్ ఇచ్చుకుంటూనే వచ్చాను. ఎలాగంటే ఫస్ట్ ఓపెన్ వాటర్ చేయాలనుకున్నప్పుడు కృష్ణ రివర్ 1.5 kilometers చేశాను. దానికి నెక్స్ట్ అనుకున్నప్పుడు గంగా రివర్ 13 kilometers, నెక్స్ట్ హుగ్లీ రివర్ 14 kilometers.
సో ఇట్లాగా తర్వాత భగీరథ కూడా క్రాస్ చేశాను, 4th రివర్ మన ఇండియాలో 81 కిలోమీటర్స్. అట్లాగా ఎప్పటికప్పుడు న్యూ ఛాలెంజెస్ ఇచ్చుకుంటూనే ఉన్నాను. ఇప్పటి వరకు ఈ ఛానల్స్ అందరూ కూడా ఏంటంటే వరల్డ్లో ఉన్న స్విమ్మర్స్ అందరూ క్రేజీగా వరల్డ్స్ టఫెస్ట్ ఓషన్ ఛాలెంజెస్ చేయాలి అనుకుంటారు. సో దాన్ని కన్నా డిఫరెంట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను మన ఇండియాలోనే చేస్తే మన వాళ్ళకి ఒక అవేర్నెస్ అనేది పెరుగుతుంది. నేను ఎక్కడో చేసిన తర్వాత న్యూస్ ఓకే చేసిందంట అన్నట్టమే కానీ వాళ్ళకి తెలియట్లేదు. అందుకని నేను పుట్టిన గడ్డ మీద నాకు ప్రజలందరికీ కనిపించేలాగా ఏదోన్నా చేయాలి ఒక స్విమ్ అని అనిపించింది. అయితే నేను రామ్ సేతు చేసేటప్పుడు నాకు ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా కష్టమైంది. హైదరాబాద్లో ఓపెన్ వాటర్ లేదు. సో ఇందువల్ల ఏంటంటే నేను గోవా కానీ లేకపోతే ఇంకో మహారాష్ట్ర కానీ వెళ్ళాల్సి వచ్చేది. రామేశ్వరము వెళ్ళి 2 రోజులు ట్రైన్లో ట్రావెల్ చేసి రామేశ్వరం చేరుకుని ఒక పూట ప్రాక్టీస్ చేసి మళ్ళీ నైట్కి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యి అట్లాగా 4 days 5 days స్పెండ్ చేసేదాన్ని ఒక ప్రాక్టీస్కి. ప్రతి నెల అలా వెళ్ళేదాన్ని. సో ఇక్కడ కాకినాడని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి అవేర్నెస్ లేక భయపడ్డారు, ప్రాక్టీస్ చేసుకోవడానికి భయపడితే పర్మిషన్స్ ఇవ్వలేదు. సో దానివల్ల అప్పుడు నేను అనుకున్నాను అనమాట, ఇక్కడ ఒకటి చేయాలి స్విమ్మింగ్ అని. చిన్నప్పటి నుంచి కూడా కాకినాడ బీచ్ చూడాలని ఒక కళ ఉండేది. సో చూడనే అవ్వలేదు, అంటే ఏదో ఒక రీజన్తో అది ఆటంకం వస్తూ ఉండేది. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ ఫ్యామిలీలో కూడా ఏదో ఒక రీజన్తో వాళ్ళు వెళ్ళారు కానీ నాకు వెళ్ళడానికి అవ్వలేదు. ఆ కాకినాడ బీచ్ చూడాలి అన్న కోరిక అది అట్లా ఉండిపోయింది. ఇప్పుడు ఆ ఉద్దేశంతోనే నేను కాకినాడ బీచ్ టార్గెట్ పెట్టుకున్నాను, విశాఖపట్నం టు కాకినాడ చేయాలని. అంటే ఫస్ట్ కాకినాడ టు విశాఖపట్నం అనుకున్నాను, బట్ డిసెంబర్ మంత్ బాగుంటుందని ఎక్స్పర్ట్స్ చెప్పడంతో విండ్ డైరెక్షన్ అదంతా కూడా విశాఖపట్నం నుంచి కాకినాడ సైడ్కి ఉంది. సో దాన్ని అంతా స్టడీ చేసి అటు నుంచి ఇటు ప్లాన్ చేసుకున్నాను. సో దీని మధ్యలో 52 బీచెస్ ఉన్నాయి. 2 years పట్టింది, ఇది ఒక్క రోజుది కాదు. 2 years నుంచి మేము సర్వే చేయడం స్టార్ట్ చేసాము. డిస్టెన్స్ కానీ వెదర్ ప్యాటర్న్ ఎట్లా ఉంది అండ్ బీచెస్ అన్నీ ఎట్లా ఉన్నాయి, బీచెస్కి దగ్గర బీచెస్ అంటే షోర్కి ఎంత దగ్గరలో మనం చేయొచ్చు, అండ్ ఆ ఊర్లో హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ సర్వే చేసాము. బీచ్ టు బీచ్ డిస్టెన్స్ ఎంత ఉంది, ప్రతి బీచ్ రోజుకి ఇన్ని బీచ్లు అని చెప్పి ఒక 4-5 బీచెస్ అట్లా తిరగటం టార్గెట్ పెట్టుకుని తిరిగేవాళ్ళం అనమాట. బీచెస్ అన్ని పరిస్థితి కండిషన్ ఎట్లా ఉంటుంది. సో టోటల్ 52 బీచెస్ విశాఖపట్నం నుంచి కాకినాడ మధ్యలో ఫైండ్ అవుట్ చేసాము. అవన్నీ డిస్టెన్స్ వైజ్ అవంతా కూడా మెజర్మెంట్స్ తీసుకుని అన్నీ నోట్ చేసుకుని ఫైనల్లీ 18th అనుకున్నాం, December 18th. సైక్లోన్స్ కంటిన్యూస్గా ఉండటంతో మళ్ళీ 22కి పోస్ట్పోన్ చేస్తాము. అది కూడా మళ్ళీ అవ్వలేదు. అసలు ఎవరిని ఏమీ పిలవద్దు, చుట్టాలందరినీ పిలిచి అనుకున్నాం. సో ఈసారి ఎవరిని పిలవద్దని చెప్పి సైలెంట్గా ఉండి ఇంకా 28ని బాగుందనిపించింది. ముందు రోజు మొత్తం అందరికీ మెయిల్స్ పెట్టేసాము, ఎవరైతే అధికారులు ఉన్నారో పెట్టేసి స్టార్ట్ చేసాము. ఎంపీ భరత్ గారు మొత్తము కేర్ తీసుకున్నారు. స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఫ్లాగ్ ఆఫ్ ఆయన చేసిన తర్వాత అయితే ఈ 2 బోట్లు మాట్లాడుకున్నాము. ఆ టైంకి రీచ్ కాకపోతే 9 o'clock అనుకున్న ప్రయాణము ఆగకూడదన్న ఉద్దేశంతో ఇంకొక నైట్ ఇంకొక చిన్న బోట్ మాట్లాడుకుని కయాక్. సో ఎమర్జెన్సీగా ఒక 4-5 పీపుల్ని ఆ బోట్లోకి ఎక్కించి 11 o'clockకి మేము అంత కష్టపడి ఇంత ఇమీడియట్ ప్లాన్ చేసుకుంటే 9 o'clockకి జరగాల్సింది 11 o'clockకి స్టార్ట్ చేయగలిగాము ఆ రోజు అయితే. సో స్టార్ట్ చేసిన తర్వాత సీషెల్ అడ్వెంచర్స్ వాళ్ళ నుంచి స్కూబా డైవర్స్ వచ్చారు సపోర్ట్కి. సో సచిన్ చాలా సపోర్ట్ చేశాను, సచిన్ అన్న అబ్బాయి. సో తను తీసుకుని నేను ముందు రోజు ఒక ట్రయల్ వేసాము. సో హ్యాపీగా అనిపించింది, ఏమీ పెద్ద ప్రాబ్లం అనిపించింది. సో సేమ్ డే నెక్స్ట్ డే తననే తీసుకుని బోట్ వరకు వెళ్ళిన తర్వాత తను బోట్ ఎక్కేసాడు. నేను స్విమ్మింగ్ అయితే కంటిన్యూ చేస్తాను. అంటే ఎలా అంటే అది అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అంటే ఒకటిన ఎలా సాధ్యం అంటే సముద్రం ఒడ్డు నుంచి ఎంత దూరంలో మీరు స్విమ్మింగ్ చేయగలిగారు, అలాగే మీతో పాటు ఈ కంటిన్యూ ఫాలో అవుతూ వచ్చే షిప్లు? అవునండి. తర్వాత మేము ఫస్ట్ డే అయితే ఆల్మోస్ట్ 20 kilometers వెళ్ళిన తర్వాత ఈ షిప్లో ఈ బోట్స్ జాయిన్ అవ్వాలి మాతో పాటు.
అయితే మాకు రెడ్ క్రాస్ కాకినాడ వాళ్ళు అంబులెన్స్ ప్రొవైడ్ చేశారు. మా హస్బెండ్ మా బోట్స్కి ప్యారలర్గా రోడ్ వేలో ఫాలో అవుతుంటే తనతో పాటు అంబులెన్స్ కూడా ఫాలో అవుతూ వచ్చాయన్నమాట. ఎమర్జెన్సీ ఏదైనా అయితే కనుక మేము చిన్న బోట్లో ఒడ్డుకి పంపిస్తాము, వాళ్ళని అంబులెన్స్లో తీసుకెళ్ళి ఇది మా ప్లాన్ అనమాట. సో అలాగా స్టార్ట్ చేసాము. ఫస్ట్ డే 28 కిలోమీటర్స్ ఇన్ 7 అవర్స్, చాలా ఎక్సలెంట్ ఉంది ఆ రోజు వెదర్ అయితే మాత్రము. సో చేసాము. బట్ ఆ నైట్ అందరము అంటే విశాఖపట్నం ఆర్కే బీచ్లో స్టార్ట్ చేసిన ల్యాండ్ వదిలితే కనుక నాది మళ్ళీ ల్యాండ్ టచ్ చేసేది కాకినాడ ఎన్టీఆర్ బీచ్లోనే. సో మధ్యలో ఎక్కడ కూడా ల్యాండ్ టచ్ చేయొద్దు అనేది నా స్విమ్ ప్లాన్. సో అట్లనే మేము ఫస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే వెళ్ళాలని అనుకున్నాం. బట్ అలలు ఒడ్డుకు కొట్టడం స్టార్ట్ చేసినాయి. ప్లస్ బీచెస్ అన్ని కూడా కరువులాగా ఉంది, లాంగ్ అవుతుంది మేము అనుకున్న దానికి. సో దాని గురించి మేము కొంచెం డీప్లోకి వెళ్ళిపోయాము. అంటే థర్డ్ డే మాకు ఇది అర్థమయ్యి థర్డ్ డే డీప్లోకి వెళ్ళిపోయి ఇంకా స్ట్రైట్ లైన్ వెళ్ళిపోయాము. మోస్ట్లీ ఒక 2 కిలోమీటర్స్ బీచెస్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ డీప్లో ఉన్నాము. అంటే మనకి మిగతా ప్రాంతాల్లో మీరు నదుల్లో గట్టా చేశారు, కానీ సముద్రంలో చేయడం అది కూడా మన బంగాళాఖాతం దగ్గరలో అలలు కూడా చాలా ఉధృతంగా ఉంటాయి. తుఫాను హెచ్చరికలు కూడా ఉన్న నేపథ్యం తర్వాత కూడా ఎలా జరిగింది అయినా సరే తుఫాన్లు ఉన్నా లేకపోయినా ఆటుపోట్ల సమయంలో కూడా మరింత ఉధృతంగా ఉంటాయి ఇక్కడ అలలు. అవి ఏ విధంగా మీరు ఫేస్ చేశారు మొత్తం సీలో? నార్మల్గా ఏంటంటే ఈ అలలు ఉధృతంగానే ఉంటాయి, కానీ అన్ని సముద్రాల్లో కూడా అట్లానే ఉంటుంది. మనకి ఒక సముద్రం బాగుంటుంది, ఒక సముద్రం బాగుండదు, అట్లా ఏం లేదు. ఈ సముద్రాలు అన్నీ కూడా భయంకరంగానే ఉంటాయి. కాకపోతే అలల్లో ఎలా వెళ్ళాలనేది దానిని అలల్ని అర్థం చేసుకోగలిగితే కనుక డెఫినెట్లీ మనము ఈజీగా వెళ్ళొచ్చు. మనకి అంటే అలలు అంటే వేవ్స్, విండ్, గాలి అండ్ టైడ్ ఇవన్నీ కూడా ఒక డైరెక్షన్ లో సపోర్ట్ గా ఉంటే కనుక డెఫినెట్లీ మనకు పుష్ ఉంటుంది ముందుకు వెళ్ళడానికి. అదే టైంలోనే ఆ పుష్ లోనే కొంచెం యాంగిల్ తేడా వచ్చిన వాటర్ నోట్లోకి వెళ్ళిపోవడం, ముక్కులోకి వెళ్ళిపోవడం కూడా ఉంటుంది. సో ఇట్లా బ్యాక్ నుంచి పుష్ చేసే టైంలో సెకండ్ డే నాకు కొంచెము ఇబ్బంది అయింది. అంటే ఫస్ట్ డే స్విమ్మింగ్ టైంలోనే కొద్దిగా జెల్లీ ఫిష్లు కొట్టడము ఇదంతా ఉంది. సెకండ్ డే ఏమైందంటే వాటర్ లోపలికి వెళ్ళిపోయింది సడన్గా, ముక్కులోకి వెళ్ళిపోవటము, కొంచెము జెల్లీ ఫిష్ స్ట్రింగ్స్ ఏమో లోపలికి వెళ్ళినట్టుంది. బ్రీతింగ్ చాలా ప్రాబ్లం అయింది. ప్రాబ్లం అయితే మా క్రూలోనే డాక్టర్ ఉన్నారు, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కొద్దిగా ఇంజెక్షన్ చేసేసరికి సెటిల్ అయింది ఒక 1/2 అవర్కి. సో అంతకు మించి హెల్త్ ఇష్యూస్ ఏమీ రాలేదు. జస్ట్ షోల్డర్ పెయిన్స్ ఇవి ఉంటాయి, అది కామన్ ప్రాబ్లము. బట్ మేజర్ హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ ఫేస్ చేయలేదు. సో సాఫీగానే సాగింది. తర్వాత మాకైతే ఎక్కడికక్కడ పెద్ద పెద్ద తాబేళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. చాలా చాలా ఎక్సలెంట్గా అనిపించింది. ఎంజాయ్ చేశాను నేను వాటి కంపెనీని అయితేని. అంటే వాటర్లోకి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా ఏంటంటే వీళ్ళెవరు అని చాలా క్యూరియాసిటీగా మనల్ని చూడటానికి రావటము, మన దగ్గర మనము అంటే మన నుంచి ఏం అటాక్ ఉండకపోతే మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కదా, మన నుంచి ఎట్లాంటి అటాక్స్ లేకపోతే అవి ఫ్రెండ్ అన్న ఉద్దేశంతోనే మనల్ని ఫాలో అవటము, సో మనతోనే రావటము, మనల్ని టచ్ చేయడానికి ట్రై చేయటము, ఇవన్నీ చేస్తాయి అవి. సో ఆ టచ్ అదంతా కూడా ఎంజాయ్ చేశాను నేను. సో తర్వాత థర్డ్ డేనో ఫోర్త్ డేనో వేల్ కనిపించింది దూరం నుంచి. అంటే నేను స్విమ్ చేస్తున్నాను, నా పక్కనే కయాక్స్ ఉన్నారు. బోట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను చూస్తారు, నా మీదే ఉంటుంది వాళ్ళ అబ్జర్వేషన్ ఉంటుంది. సో వీళ్ళకి ఎవరైతే కయాకర్ ఉన్నారో తనకి దూరంగా కనిపించింది. అది ఏంటి డాల్ఫినా అనేసి అన్నారు. డాల్ఫిన్ అనుకునే లోపే దాని తోక చూసి వి షేప్ లో ఉంటుంది ఈ వేల్స్ది. సో అరే ఇది వేళ్ళు మనకి ప్రాబ్లం అవుతుందేమో అని అట్లా అనుకుంటే నేను అన్నా, సో వేల్స్ ఫ్రెండ్లీనే అని అనిపించింది. ఫ్రెండ్లీనే, ప్రాబ్లం లేదు, వెళ్ళిపోదాము అని అనే లోపే 10 మీటర్స్ దగ్గరకు వచ్చేసింది. సో ఒక్కసారి అది ఇలాగా రెండు రెక్కలు విప్పి పైకి లేచేసరికి అందరికి ఒక్కసారి చాలా టెన్షన్ అనిపించేసరికి చాలా పెద్దది, చాలా హ్యూజ్ సైజ్ ఉంది, చాలా పెద్దది, ఒక బోట్ సైజ్ ఉంది. బోట్ ఈజీగా నోట్లోకి వెళ్ళిపోద్ది, చిన్న బోట్ నోట్లోకి వెళ్ళిపోద్ది, అంత హ్యూజ్ సైజ్ ఉంది. సో దాన్ని కొంచెం భయం అనిపించింది. అంటే
అది ఫ్రెండ్లీయా లేకపోతే ఫెరోషియస్ అది తర్వాత సెకండరీ. అది ముందు మనం సేఫ్గా ఉండాలి. దాని తోక అది కొట్టకపోయినా మనకి పొరపాటున మనకి తగిలినా కూడా మనకి చాలా ఇంజురీస్ అవుతాయి, చాలా ప్రెజర్ ఉంటుంది. సో అందుకే రిస్క్ చేయొద్దని చెప్పి అందరం బోర్డులోకి ఎక్కేస్తాము. సో ఒక హాఫ్ అన్ అవర్కి అది దూరంగా వెళ్ళిపోయింది. ఓకే, దూరంగా వెళ్ళిందన్న తర్వాత మేము మళ్ళీ కంటిన్యూ చేస్తాము స్విమ్మింగ్. అంటే మీరు ఈ విధంగా చేశారన్నారు. అప్పుడు తాబేలు కూడా ఎదురేవంటారు మనకి. ఈ యొక్క వలస వచ్చే జీవుల్లో అది ఒక తాబేలు కూడా ఒకటి ఆలివ్ రిడ్లీ తాబేలు అని మన ప్రాంతానికి ఎక్కువ వస్తుంటే గుడ్లు పెట్టుకుంటారు. అవి ఎక్కువ చనిపోతున్న పరిస్థితి కూడా మన ప్రాంతంలో కనపడుతుంది. అవి కూడా మీకు దారిలో వచ్చేటప్పుడు ఎందుకు అనిపించింది? ఇది నాకు 2 బీచ్ల్లో చనిపోయిన తాబేళ్ళు అయితే కనిపించాయి. రాంబెల్లికి దగ్గరలో ఒకటిని అండ్ తర్వాత అప్పికొండ ఏరియా అనుకుంటా. సమ్ బీచెస్ పేర్లు మర్చిపోయి. ఆ 2 బీచెస్లో అయితే బాగా ఎక్కువగా అంటే డెడ్ బాడీస్ కనిపించాయి. వాటర్ కూడా చాలా కెమికల్ స్మెల్ వస్తూ ఉంది. మోస్ట్లీ అంటే ఇప్పుడు డిఫరెంట్ ఉంటుంది ఐడియాస్. ఫిషర్మెన్స్ అంటారు వాళ్ళల్లో చిక్కుకోవడం, బోట్ల కింద పడిపోవడం, చనిపోతాయి అంటారు. నేనది నమ్మను. ఎందుకంటే అవి మనకన్నా తెలివిగా ఉంటాయి. వాళ్ళల్లో పడితే అవి విడిపిస్తారు, బయటికి వెళ్ళిపోతాయి. ఇక ఫ్యాన్ల కింద పడిపోవడం అనేది అది ఎందుకంటే వాటర్ ప్రెజర్ ఉంటుంది ఆల్మోస్ట్ ఫ్యాన్ తిరుగుతున్నంతసేపుని. ఆ ప్రెజర్ కి ఏదన్నా చిన్న ప్రెజర్ ఉంటేనే అవి లోపలికి ముడుచుకుపోతాయి తాబేళ్ళు షెల్. దానికి ఆ టైప్ లో ముక్కలు అయిపోయి అంతా నాకు ఎక్కడ కనిపించలేదు. జస్ట్ చనిపోయి తేలుతా ఉంది. సో కెమికల్ మిక్స్ అవుతుంది. అండ్ సంవత్సరాలు నిలవ ఉన్న గార్బేజ్ చాలా కనిపించింది. శిథిలావస్థలు కనిపించేసరికి మాకు అనిపించింది ఇది చాలా నెలలు దాచిన గార్బేజ్ మొత్తము బయటకు వస్తున్న కాలంలో చూదుతున్న ఫీలింగ్ అనిపించింది. సమ్ కెమికల్ అయితే మిక్సింగ్ ఉంది. ఎందుకంటే చాలా స్ట్రగుల్ అయ్యాము స్విమ్ చేస్తున్నప్పుడు. పర్టికులర్గా 2 బీచెస్లో నాకు అది కనిపించింది. అంటే మీరు ప్రధానంగా ఇప్పుడు ఈ యొక్క సాహసం అంటే మీరు వైజాగ్ నుంచి కాకినాడ చేయడం ప్రధాన కారణం ఏంటి అంటే మీరు ఏ సందేశం కోసం చేయడం జరుగుతుంది? పర్టికులర్గా ఇది నేను కాకినాడలో ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయడానికి నాకు ఇవ్వలేదు, పర్మిషన్ దొరకలేదు, సపోర్ట్ దొరకలేదు. ఫస్ట్ ఎక్కడెక్కడో నేను స్విమ్ చేసి ఎక్కడెక్కడో అవేర్నెస్ తీసుకురావటం కాదు, ఫస్ట్ నా గడ్డ మీద నేను అవేర్నెస్ తీసుకురావాలని అనిపించింది. గోవా కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, బీహార్ కానీ ఎక్కడ చూసినా చిన్న ఓపెన్ వాటర్స్ ఉంటే కనుక లైక్ లేక్స్ ఉన్నా లేకపోతే రివర్స్ ఉన్నా ఇలాంటి బీచెస్ ఉన్నా కూడా స్విమ్మింగ్ కాంపిటీషన్స్ పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ ఏ సూర్య నమస్కారాల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో దేనికోసమో స్విమ్మర్స్ అనేవాళ్ళు బయటకు వస్తున్నారు, స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు, ఫోకస్ పెరుగుతుంది, ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. కానీ ఇంత పెద్ద కోస్టల్ ఏరియా ఉంది, వరల్డ్ అనే లార్జెస్ట్ బే ఆఫ్ బెంగాల్, అది మన అదృష్టం మన దగ్గర ఉండటం. సో దాన్ని మనం కరెక్ట్గా ప్రాపర్గా యూజ్ చేసుకోలేకపోతుంది. ఎన్ని బీచెస్ ఉన్నాయి, అన్ని బీచెస్లోనూ మనము టూరిజం డెవలప్ చేయవచ్చు. చిన్న పాయింట్స్లో ఏమైనా చిన్న బీచెస్ డెవలప్ చేయడం వల్ల ఊళ్ళు డెవలప్ అవుతాయి. అండ్ మనం కూడా ఇంకా విదేశీయుల్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఇట్లాంటి అట్రాక్షన్స్ మన ఇండియాలో ఉండే కల్చర్ని కూడా మనము ఆ అట్రాక్షన్స్లో చూపించగలిగితే డెఫినెట్లీ టూరిజం డెవలప్ చేయడం అనేది సాధ్యం అవుతుందని అనిపించింది. కోస్టల్ ఏరియా మీద ఫోకస్ చేయొచ్చు, ఇది బెస్ట్ ఆప్షన్. అందుకని ఇది స్విమ్ చేయటం జరిగింది. ఓపెన్ వాటర్ డెవలప్ అవ్వాలి, వాటర్ స్పోర్ట్స్ డెవలప్ అవ్వాలి, స్విమ్మింగ్ డెవలప్ అవ్వాలి. మనకి యోగా కానీ, జిమ్ కానీ, లేకపోతే మెడిటేషన్ కానీ ఈ 3 తీసుకుంటే పర్టికులర్గా బ్రెయిన్కి కానీ లేదా పర్టికులర్ బాడీ పార్ట్కి కానీ వర్కౌట్స్ ఉంటాయి. కానీ ఒక తల వెంట్రుక నుంచి కాలి గోరి వరకు కూడా ఈ వర్కౌట్స్ ఉండేది ఒక్క స్విమ్మింగ్లోనే. బోన్ ఫ్రాక్చర్స్ క్యూర్ అవుతుంది, బీపీ షుగర్ అన్నీ క్యూర్ అవుతాయి. అవి అసలు మనము ఒక రోజు ఎట్లాంటి టాబ్లెట్ తీసుకోకుండా రోజు గడిచింది అంటే మనం హెల్తీగా ఉన్నట్టు. అది ఒక్క స్విమ్మింగ్ ద్వారా సాధ్యమవుతుంది. స్విమ్మింగ్ని ప్రమోట్ చేయడానికి నేను ఈ స్విమ్ చేయడం జరిగింది. ఏజ్ జస్ట్ నెంబర్. సో ఏ ఏజ్లోనూ కూడా మనం గోల్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే నేను ఈ బీచెస్ అన్నీ క్రాస్ చేసి కాకినాడ రీచ్ అయ్యాను, చాలా గ్రాండ్ వెల్కమ్ పలికారు. కాకినాడ సీ పోర్టు నాకు చాలా సపోర్ట్గా నిలబడి మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ చేసి
నన్ను రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో మీరు ఈ విధంగా స్విమ్మింగ్ పక్కన చేయడానికి సాహసాలు చేస్తున్నారు. మీకు ఆర్థికంగా మరి ఏ విధమైన సపోర్ట్ ఎలా లభిస్తుంది? మీకు అసలు మీకు తోడ్పాటు ఎలా ఉంది మీరు? నిజానికి ఇప్పటి వరకు నాకు కొన్ని చిన్న చిన్న కంపెనీస్ కొంతమంది స్పాన్సర్ చేశారు. ఇప్పటివరకు చేసినాయి అది ఒక 10% వరకు మాత్రమే నేను గ్యాదర్ చేసుకోగలిగాను. కొంచెం ప్రభుత్వం ఏమైనా సహకరించి ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేయగలిగితే కనుక నా నాలెడ్జ్ని నేను నెక్స్ట్ జనరేషన్కి ట్రైన్ చేయాలనుకుంటున్నాను. సో ఇది నా ఆలోచన. నాకు కొంచెం ఏమైనా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలిగితే కనుక గవర్నమెంట్ డెఫినెట్లీ నా నాలెడ్జ్ని నెక్స్ట్ జనరేషన్కి అందిస్తాను. అంటే మహిళలు ఈ విధంగా చేయడం అనేది కూడా చాలా గర్వకారం చెప్పుకోవచ్చు. అప్పుడు అది కూడా మీరు ఇక్కడ కాకినాడ జిల్లాలో ప్రధానంగా ఏం కోరుతారు అంటే ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం మీ సమీపంలోనే ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళని కావచ్చు, సీఎం చంద్రబాబు కావచ్చు, మీరు ఏ విధంగా కోరాలనుకుంటున్నారు? నేను నా గడ్డని, నేను పుట్టిన జన్మభూమిని, ఆంధ్రప్రదేశ్ని చరిత్ర పుటల్లో చూడాలనుకుంటున్నాను ఆ పేరు. ఎందుకంటే ఇది వరల్డ్ అనేప్పటి వరకు కూడా ఒక 2-3 పీపుల్ మాత్రం క్రాస్ చేశారు ఇంత లాంగెస్ట్. సో నా సత్తా ఏంటి అనేది ఇదే చూపించాను. ఇప్పుడు అందరికీ నమ్మకం కలుగుతుంది నా మీద. సో డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ కొద్దిగా నాకు ఏమైనా హెల్ప్ చేసి ఏమైనా స్విమ్మింగ్ పూల్కి ప్లేస్ ప్రొవైడ్ చేస్తే కనుక డెఫినెట్లీ నేను ఈ పిల్లలు నెక్స్ట్ జనరేషన్కి నేను డెఫినెట్లీ ట్రైన్ చేసి మంచి టీంని రెడీ చేయగలుగుతాను. సో అంటే మీరు ఫైనల్గా ఏంటంటే మహిళలు కానీ మీరు మానసిక ఉపశమనం కోసం అలాగే ఒత్తిడి నుంచి అధిగమించడం కోసం మీరు ఈ స్విమ్మింగ్ వైపు వెళ్ళారు. వీళ్ళని ఎంతోమంది క్షణిక ఆవేశాలతో పాటు మహిళలు చాలా అనర్థాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితులకు చూస్తున్నాం. వాళ్ళకి ఇచ్చి మహిళలకు మీరు ఏ విధంగా సందేశం ఇవ్వవచ్చు? మేము బీచెస్ సర్వే చేస్తున్నప్పుడు ఒక విషయం గమనించాను, అది మేము మీడియా ముఖంగా చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్స్ కానీ లేకపోతే ఫేస్బుక్స్ కానీ రీల్ చేయటం ఎక్కువైంది. దీని గురించి అలలు ఎంత ఉధృతంగా ఉన్నాయి అనేది కూడా పట్టించుకోకుండా అల లేవటము, రాళ్ల మీద నుంచి ఒక వేవ్ లేస్తుంది. అది చాలా ఒక నిజంగానే ఫోటోలో చాలా బాగా వస్తుంది, కానీ అది ఎంత ప్రమాదం అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. సో నేను ట్రై చేశాను చెప్పడానికి, ఇట్లాంటి ఎడ్యుకేషన్ చాలా అవసరం, రిస్ట్రిక్షన్స్ కానీ ఎడ్యుకేషన్ చాలా అవసరం జనంలోకి. సో ఇలాంటివి దయచేసి ఎవరు పోవద్దు. ఎందుకంటే నేల మీద పడిపోయినప్పుడు మనకి అట్లీస్ట్ ఊపిరి తీసుకోవడానికి కాలో చేయో మాత్రమే విరుగుతుంది, అది కానీ వాటర్లోకి వెళ్తే మాత్రం ఊపిరే ఆగిపోతుంది. సో ప్రతిదీ కూడా ఏం చేసినా కూడా ఒక ప్రాపర్ ట్రైనింగ్తో ఉండాలి, ప్రాపర్ నాలెడ్జ్తో ఉండాలి. చిన్న చిన్న వీడియోస్ చిన్న సంతోషం, అది జస్ట్ క్షణం అంతే. ఎవరు లైక్స్ చేస్తారనో లేకపోతే కామెంట్స్ చేస్తారనో దీని గురించి ప్రాణాలని పణంగా పెట్టొద్దని మాత్రం నా విన్నపము. దయచేసి బీచెస్లోకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే పిల్లలు ఈ మధ్యన రీసెంట్గా చనిపోయారు, సో ఇంట్లో చెప్పండి. ఇప్పుడు స్విమ్మింగ్ చేయొద్దు అనట్లేదు, కానీ ఓపెన్ వాటర్లో స్విమ్మింగ్ చేయాలనుకునే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే కంపల్సరీ మీకు స్విమ్మింగ్ వచ్చి ఉండాలి. పూల్లో ట్రై చేసి పూల్లో పర్ఫెక్ట్ అయిన తర్వాత మాత్రమే ఓపెన్ వాటర్లోకి స్విమ్మింగ్కి దిగాలి. అండ్ రెండవది, మీరు ఓపెన్ వాటర్లో స్విమ్మింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ఒక స్విమ్మర్ని ఒడ్డును పెట్టి మిమ్మల్ని అబ్జర్వ్ చేయడానికి చూసేలాగా చూసుకోండి. సో ఎక్కువ లాంగ్ డీప్కి వెళ్ళొద్దు, అలలు ఉధృతంగా ఉన్నప్పుడు అసలు దిగొద్దు. సో సరదా కన్నా ప్రాణం చాలా ఇంపార్టెంట్. అంతేకాదు మీ వెనుక మీ ఫ్యామిలీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీకోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. దయచేసి దేవుడు ఇచ్చిన అద్భుతమైన ప్రాణాన్ని, విలువైన దాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఈ స్విమ్మింగ్ వల్ల ఉమెన్కి చాలా గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ దొరుకుతుంది. ఇది ఒక స్పోర్ట్ కాదు, ఏ ఏజ్లో అయినా ఎవరైనా చేయవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఒక సర్వైవల్ స్కిల్. ఈ అన్ని రాష్ట్రాల్లో కన్నా మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉప్పెన్నులు ఎక్కువ వస్తున్నాయి, చాలా ప్రాంతాలు మునిగిపోతున్నాయి, చాలా మంది చనిపోతున్నారు. అది చనిపోవటం అనేది ఏ రకంగా అయినా కానీ, సరదా కోసం వెళ్ళటం కోసమైనా కానీ, లేదా సముద్రుడి కోపం వల్ల గురవటం వల్ల కానీ కావచ్చు, ఏదో రకంగా మనం ఉప్పెన్నులకి ముంపులకి గురవుతూనే ఉన్నాము. 10 మంది స్విమ్మింగ్ నేర్చుకుని ఉంటే కనుక, ప్రాపర్గా నేర్చుకోగలిగితే కనుక మరికొంతమందికి మీరు ప్రాణదానం చేసిన వారు అవుతారు. సో దయచేసి స్విమ్మింగ్ మీద ఫోకస్ చేయండి. అంటే మహిళలు మానసిక ధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు పాల్పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. వాటిని సందేశం అంటే కొంతమంది గృహిణులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు. కేవలం మహిళలు అంటే వంటగది మాత్రం పరిమితం అవుతారు. వాళ్ళకి మీరు ఏ విధమైన సందేశం?
మనకి 24 గంటలు ఉంది. 24 గంటల్లో దాంట్లో ఒక 20 గంటలు కంప్లీట్గా మనము టీవీలకు చూడటం కానీ సీరియల్లో అందరికీ తెలుసు ఏం జరుగుతుంది అనేది ముందే తెలుసు, అయినా కూడా టైం మొత్తము టీవీ సీరియల్స్ దగ్గర పెట్టుకుంటున్నారు. సో దయచేసి 24 అవర్స్లో అట్లీస్ట్ 1 అవర్ మీ గురించి మీరు పెట్టుకోండి. అది వాకింగ్ అయినా కానీ జస్ట్ వాకింగే చేయండి, ఎక్కువ కూడా అవసరం లేదు. కానీ అది చేసేది ఆ ఒక్క 1 అవర్ మీ గురించి మీ మీద మాత్రం పెట్టుకోండి, వేరే దేని మీద ఫోకస్ చేయొద్దు. 1-2 రోజులు ఇట్లాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ విన్నప్పుడు కానీ చదివినప్పుడు కానీ మనం కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది, మనం కూడా ఇట్లా ఉండాలి అని అనిపిస్తుంది. కానీ అలా అనిపించి మొదలుపెట్టినప్పుడు 2-3 రోజులు బాగుంటుంది, కరెక్ట్గా టైం పెట్టుకుంటారు. కానీ 4వ రోజు నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఏంటంటే ఎవరో ఒకరు ఫోన్ చేయటము, లేకపోతే ఎవరో ఒకరు రావటము, చుట్టాలు రావటము, వండి పెట్టడము, ఏదో ఒక రకంగా డిఫరెంట్ రీజన్స్. కానీ రీజన్ చెప్పటం అనేదే బద్ధకానికి ఒక మూల కారణం అని నేను చెప్తాను. మనం అనుకుంటే పర్టికులర్గా టైం అంటే టైంకి వెళ్ళాలి, ఒక టైంలో మనం చేయాలి అనుకుంటే ఆ టైంకి మనం చేయగలిగే డిసిప్లిన్ మన లైఫ్లో ఉంటే కనుక డెఫినెట్లీ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఈ డిప్రెషన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక టైంలో, ఏజ్తో సంబంధం లేదు, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి లైఫ్లోనూ కూడా డిప్రెషన్ అనేది ఉంటుంది. కానీ ఆ డిప్రెషన్ వచ్చినప్పుడే ధైర్యంగా మీరు మీ గురించి మీరు ఆలోచించుకోండి, మీ వెనుక ఉన్న వాళ్ళ గురించి ఆలోచించండి. లైఫ్ చాలా అందమైంది. కొద్దిగా ఆ క్షణం తొందరపడకుండా ఏదో ఒక దాని మీద డైవర్ట్ చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్లీ మీకు సొల్యూషన్ అక్కడే ఉంటుంది, మీ చేతుల్లోనే ఉంటుంది సొల్యూషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నాం, ఇది మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏదైతే తన స్విమ్మింగ్ నేర్చుకుని అలాగే దాని ద్వారా పలు విధాలుగా పలు ఏదైతే నదుల్లో కూడా ఎన్నో రికార్డులు అయితే కొల్లగొట్టారో, అలాగే మొదటిగా రామసేతు నుంచి శ్రీలంక వరకు కూడా తన మొదలుపెట్టినటువంటి ఈ యొక్క సముద్రంలో సాహసం అనేది ఇప్పుడు తాజాగా చూసుకుంటే 150 కిలోమీటర్లు, అంటే విశాఖపట్నం నుంచి కాకినాడ బీచ్లు ఎన్నైతే ఉన్నాయో అన్ని కూడా చూస్తూ ఆ యొక్క మొత్తం అన్ని కూడా పరిశీలిస్తూ ఆ సముద్రం మార్గాన్ని వీదుకుంటూ ఈ యొక్క కాకినాడ చేరుకున్నటువంటి పరిస్థితి తాజాగా అయితే ప్రధానంగా ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఎన్నో ప్రాంతాలు ఈ యొక్క బీచ్లు కావచ్చు అన్ని కూడా డెవలప్ అవుతున్నాయి. ప్రధానంగా తన పుట్టినటువంటి గడ్డ ఏదైతే ఉందో తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి కాకినాడ ఏదైతే ఉందో కాకినాడకు ఉన్నటువంటి బీచ్ కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో, అలాగే ప్రధానంగా టూరిజంగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు చేసినటువంటి తాజా సాహసానికి అయితే అందరూ పలువురు అయితే ఈ గోలి శ్యామల గారిని అయితే మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదైతే తన మానసిక ఒత్తిడిని ఉపశమనం పొందేందుకు చేస్తున్నటువంటి ఇది రికార్డుల దిశగా వెళుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రతి ఒక్క మహిళ కూడా క్షణిక ఆవేశాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తమ కోసం 1 గంట కేటాయించాలని గృహిణులకైతే తమ సందేహాన్ని అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం కూడా తనకి సహాయం అందిస్తే మాత్రం దీని మీద కోచింగ్ ఇచ్చే దిశగా పలువురికి ఈ యొక్క స్విమ్మింగ్ నేర్పేందుకు తన వంతు కృషి చేస్తానంటూ ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఒక పక్కన సీఎం చంద్రబాబు కావచ్చు, ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు తమ సపోర్ట్ అందిస్తే మాత్రం ఎంతో మందిని ఈ విధంగా ఈ యొక్క స్విమ్మింగ్ నేర్పించు మహిళలు కావచ్చు ఎంతో మందిని స్విమ్మర్లుగా తయారు చేసేందుకు తన వంతు కృషి చేస్తానంటూ గోలి శ్యామ గారు అయితే తమ అనుభవాన్ని ఆర్టీవీతో ఈరోజు పంచుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, ఆర్టీవీ కాకినాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.